తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి, ఉదయకాల సమయం మొదలుకొని ఆయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దైవరెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి, సర్వోన్నతుడ మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడ మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి నీకే మహిమ, నిత్యుడగు మా తండ్రి నీకే మహిమ, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్ముడగు తండ్రి మీకే మహిమ, కనికరం గల మా తండ్రి మీకే ఘనత, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, మా యొక్క తండ్రి మీకే స్తోత్రం, మా పితరుల దేవా నీకే స్తోత్రం, కొండలకు దేవా నీకే స్తోత్రం, లోయల యొక్క దేవా నీకే మహిమ, సర్వలోకమునకు దేవా నీకే స్తోత్రం, సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం, లోకముందున్న సకల రాజ్యములకు దేవా నీకే స్తోత్రం, వేవేల కొలది పరిచారకులు కలిగినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, ఉన్నత స్థలములో సంచరించు వాడమైనటువంటి మా ప్రభా మీకే మహిమ, బహుశాంతము గల మా తండ్రి మీకే ఘనత, దీర్ఘశాంతము గల మా తండ్రి మీకే మహిమ, ప్రేమకు సమాధానమునకు కారకుడమైనటువంటి మా దేవా నీకే స్తోత్రం, ప్రేమగల మా దేవా మీకే మహిమ, జీవం గల మా దేవా నీకే స్తోత్రం, మహాదేవా నీకే స్తోత్రం, మహోన్నతుడగు మా దేవా నీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, జీవం గల మా తండ్రి నీకే మహిమ, కృపగల మహారాజా నీకే స్తోత్రం, నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రం, రహస్యముందున్న మా తండ్రి నీకే స్తోత్రం, నీతిగల మా రాజా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా ప్రేమగలట్టు మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన, ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారయ్యా నాయన, నీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా రాజా, ఇదిగో తండ్రి ఇంకా నేను లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నేనైనా మా పాపములన్నింటినీ ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని అర్థిస్తున్నాం తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపములు కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా మీరు రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నా రాజా. గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి నాయన ఇగో తండ్రి పాపం చేసిన వారమయ్యి నాయన మీ సన్నిధులు నాయన మీ చిత్తానుసారముగా నాయన బ్రతుకక తండ్రి మీకు వ్యతిరేకంగా తిరిగినటువంటి బిడ్డలు ఎందరో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి, మీ సన్నిధిలో మీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నామయ్యా. ఏసేపు వలె తండ్రి మేమందరము కూడా పరిశుద్ధులు బతుకున్నట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. మేము నాయన ప్రేమ కలిగి తండ్రి నాయన ఉండినట్లు నాయన మాకందరికీ ప్రేమ నాయన, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్తుకున్నటువంటి ఆత్మఫలాలు మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. యెహోవా తండ్రి నాయన బాధల్లో నుండి మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నాం నాయన, పాప శాపముల నుండి విడిపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. శాపం అనే దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన తండ్రి పాపంలో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన ఇక నాయన టీవీ మొబైల్స్లో నాయన తండ్రి ఇగో తండ్రి నాయన అనేకమైన హాస్య చిత్రాలను చూస్తూ తండ్రి అనేకముగా సమయాన్ని వృధా చేసుకున్నటువంటి బిడ్డలు నాయన మొబైల్లో షార్ట్స్లు చూస్తూ తండ్రి తన సమయాన్ని అంతటినీ వ్యర్థం చేసుకున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సమయోచితమైన జ్ఞానం దయచేయండి బుద్ధిని దయచేయండి అయ్యా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి కృప దయచేయండి అయ్యా. మీ దయరెక్కల చాటున భద్రపరచండి మరి ముఖ్యంగా తండ్రి
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తెలుగు రాష్ట్రాలలోనే కానీ తమిళనాడులోనే కానీ తండ్రి ఇటు కేరళ కానీ నాయన మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుతున్నానైనా. ప్రతి ఒక్కరి పక్షాన తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సార్వత్రిక సంఘంలో ఓర్పును, సహనము, వివేకమును, జ్ఞానము గల హృదయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. జ్ఞానము కొదువై ఉన్నది కనుక తండ్రి జ్ఞానము దయచేయమని అడుగుతున్నాం నాయన. మా దేశంలో ఉన్నటువంటి అధికారులకు నాయన, పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులు, కూలీలు, ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ పరలోపు కనాన ప్రయాణములో తండ్రి నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అగో అలనాడు నాయన తండ్రి నాయన నీ బిడ్డలకు తండ్రి అగో ఎరుకో గోడలు తండ్రి నాయన ఇక పాలుతేనలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎరుకో గోడలు అడ్డముగా ఉంటే తండ్రి ప్రదక్షిణ చేస్తూ ప్రతిదినము నాయన 7 దినములు తండ్రి మిమ్మల్ని స్తుతించి తిరుగు ప్రదక్షిణ చేయుచుండగా తండ్రి ఎరుకో గోడలను కూల్చితివయ్యా. ఇక నేను సాతానుడు ఎలాంటి నాయన ఎరుకో గోడలు లాంటి గోడలను తండ్రి మాకు మీ దగ్గరికి రాకుండా కట్టి ఉన్నాడో మేము ఎరగమయ్యా. అయ్యా అటువంటి గోడలను అన్నిటిని కూల్చివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిజమేనాయన సాతానుడు మాకు మధ్యగా ఏ పాపపు గోడలు, ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపపు గోడలు మాకు ఉంచి ఉన్నాడో నాయన వాటిలన్నిటినీ నాయన ఇక నన్ను మిమ్మల్ని స్తుతించుచుండగా నాయన, మిమ్మల్ని గణపరుచుచుండగా నాయన, మేము మీ పాటలు పాడుచుండగా నాయన మీ ప్రార్థన చేయుచుండగా తండ్రి ఆ గోడలను కూల్చివేసి తండ్రి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నాయన. అగో గతించిన రోజులన్నీ కూడా తండ్రి మేము ఒకవేళ ప్రార్థనలు వెనకబడి ఉన్నామేమో నాయన. ఇగో ఈ నూతన సంవత్సరపు నాయన ఇక మేము ఈ నూతన సంవత్సరంలో నాయన మీ మరింతగా మేము నాయన మీకు దగ్గరగా వచ్చి నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉంటున్నట్లు నాయన మాకు నాయన నూతన శక్తిని, నూతన జ్ఞానమును, నూతన బుద్ధిని మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే సాతాను కట్టలలో బంధింపబడి ఉన్నారో వారికి అందరికీ విడుదల ప్రకటిస్తున్నామయ్యా. సహాయం చేయమని అడుగుతున్నాం నా రాజా. ఇగో నాయన సార్వత్రిక సంఘముల ఐక్యత దయచేయండి అయినా. ఆ సార్వత్రిక సంఘంలో ప్రేమను దయచేయండి అయ్యా. మేమందరము కలిసి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని మహింపరిచి మీకు ఇష్టమైన పిల్లలుగా ఉండునట్లు తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయినా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి అయినా. అయ్యా మా ప్రార్థనలకు జవాబు దయచేయండి అయ్యా. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా మీ సన్నిధిలోనే మేము మొరపెట్టుకునిచున్నామయ్యా. అయ్యా లోకంలో మరి ఎవ్వరి వద్దకు వెళ్ళలేదయ్యా. మేము ఎవ్వరి వద్దరికి చేసి చాపలేదయ్యా. అయ్యా తలగా ఉంచుతానని సెలవిచ్చి ఉన్న దేవుడు నాయనా తోకగా ఉంచను తలగా ఉంచుతానని సెలవిచ్చిన దేవుడు అయ్యా నాయనా సింహ పిల్లలు ఆకలి కొనను, నీ పిల్లలు ఆకలి కొనరని సెలవిస్తున్నావయ్యా. అయ్యా మీ పక్షాన యుద్ధం చేయబడి నేనే అని సెలవిస్తున్నావయ్యా. నిజమే నాయనా. ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ బంధకాలలో ఉన్నా బిడ్డలున్నా తండ్రి ప్రార్థన విడిచుండగా తండ్రి వారి విడుదల మీరు దయచేసినందుకే ముందుగా మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మీ దయారెక్కల చాటున బిడ్డలందరినీ భద్రపరిచినందుకు తండ్రి మీ కృపా కాపుదలు మీరు దయచేసినందుకే నాయన మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నా రాజా నీకే స్తోత్రాలు నాయన. నా ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ, మా దేశంలో ఉన్న పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ప్రతి విద్యార్థులనే కానీ నాయన, ప్రతి యవ్వన బిడ్డలనే కానీ ఇక నాయన ప్రతి కుటుంబాలను తండ్రి నాయన మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నాను నాయన. అందరికీ మారు మనసును దయచేయండి నాయన. మారు మనసు లేని బిడ్డలకి అందరికీ మారు మనసును దయచేయండి నాయన. రక్షణ లేని బిడ్డలకి అందరికీ రక్షణ దయచేయండి అయినా. బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలకి అందరికీ బాప్తీసం దయచేయండి అయ్యా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలకి అందరికీ ఉద్యోగం దయచేయండి ఇగో ఉద్యోగంలో తండ్రి ఏ విధమైన గలిబిలి లేకుండా నాయన ఏ విధముగా అధికారుల ద్వారా ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా శాంతియుతంగా తండ్రి మా పనిపాట్లు ముగించుకున్నట్లు తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి ఆయన. ఇక ఆడబిడ్డలను గౌరవించే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇక ఉద్యోగాలలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు, ఏ విధమైన
బాధలు లేకుండా శాంతియుతంగా తండ్రి మేము నాయన ప్రతి ఉదయకాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని తండ్రి మా దినము ప్రారంభించి తండ్రి మా దినము తండ్రి మరలా మీ ప్రార్థనతో ముగించే విధముగా నాయన దినము ప్రారంభము సమయం మొదలుకొని ముగింపు సమయం వరకు తండ్రి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి, మీ కృపా కాపుదలు దాయించండి. మీ సన్నిధులు నన్ను మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా, మిమ్మల్ని గణపరిచే పిల్లలుగా, మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా మాకు ఉంచండి అయ్యా. అయ్యా అయ్యా నీవే శక్తిగల దేవుడవు నాయన, నీవే చూచుచున్న దేవుడవు నాయన, నీవే సమాధానకర్తవు తండ్రి నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా మీద దోషణ మాట్లాడుతున్నటువంటి ఎందరో మా శత్రువులు అయ్యా నాయన, అటు డ్యూటీలోనే కానీ అటు సంఘాలలో కానీ తండ్రి ఎందరో శత్రువులు ఉన్నారయ్యా. శత్రువుల ముందు మాకు భోజనం సిద్ధపరిచే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇగో ఎందరైతే అపాయంలో ఉన్నారో, ఎందరైతే నాయన సమస్యలలో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి ప్రపంచంలో తండ్రి ఉన్నటువంటి మా ప్రజలే కానీ దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన, సంఘంలో ఉన్న ప్రజలందరికీ నాయన, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి కూడా తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచండి ఆయన. కుటుంబాల మధ్య ఐక్యత దయచండి, సంఘాల మధ్య ఐక్యత దయచండి, ప్రపంచంలో ఐక్యత దయచండి, దేశంలో మధ్య ఐక్యత దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృపగల మహారాజా, గొప్ప దేవా, ఇక నేను సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి ఆయన. వారికి చక్కని ఆరోగ్యం దయచండి ఆయన. ఆయన ఎందరో బిడ్డలు నాయన ఇకనైనా హాస్పిటల్లో నాయన ఇగో నేను యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బిడ్డలనే కానీ, నేను ఆపరేషన్లు అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన, అటు చిన్న బిడ్డలే కానీ ఇటు పెద్ద బిడ్డలనే కానీ ప్రతి బిడ్డని కూడా తండ్రి ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా 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 తండ్రి ఇదిగోనైనా ఎందరో ప్రార్థన రిక్వెస్టులు పెడుచున్నారు అయ్యా. అయ్యా ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా ఇక నేను ఎవరైతే ప్రార్థనలో నాయన ఇగో తండ్రి మెసేజ్ పెట్టి ప్రార్థన చేయమని అడుగుతున్నారో ఆ బిడ్డలందరినీ పేరు పేరున మీరు సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని, మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృప కాపుదలు దాయిచ్చేయమని, ఇగోనైనా ప్రార్థనకు మెసేజ్ పెడుతున్న ప్రతి బిడ్డని, అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రార్థనకు విరుచున్నటువంటి ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను తండ్రి, అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని, మీ మెండైన దీవులతో నింపమని, ఈ పరలోకపు కనాన ప్రయాణంలో మాకు తోడయుండి మమ్మల్ని తండ్రి ఇదిగోనని మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని నాయన, మీ దేవదూతల కాపుదల నుంచి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.